ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ ఎగ్ కడాయి మసాలా కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. ఈ వంటకానికి అసలైన టేస్ట్ ఇచ్చేది మనం ఇంట్లో తయారు చేసుకునే కడాయి మసాలా పొడి. ఆ మసాలా పొడి రుచితో పాటు గ్రేవీకి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. సింపుల్‌గా అనిపించిన టేస్ట్ మాత్రం చాలా రిచ్‌గా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలో చివరి దాకా చూడండి. ఈ కర్రీ కోసం ముందుగానే ఎగ్స్‌ను ఉడికించి, నేనిక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ అన్నిటికి కూడా ఘాటు పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 4 ఇలాచి, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకును వేసేసుకొని ఈ మసాలానంతా కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ దినుసులు చక్కగా వేగాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ మసాలా అంతా కూడా 5 ఎగ్స్‌కి చూపిస్తున్నానండి. మీరు ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే మసాలా దినుసుల్ని కూడా ఎక్కువగా తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్‌ని, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పెద్ద సైజ్ క్యాప్సికమ్ అయితే ఒకటి సరిపోతుంది. అలాగే ఒక ఉల్లిపాయ కూడా సరిపోతుంది. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని ఒక 80% ఫ్రై చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కనుంచండి. ఇప్పుడు అదే పాన్‌లోకి మనం ఇందాక ఉడికించి ఘాటు పెట్టుకున్న ఎగ్స్‌ని వేసేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని, పావు టీ స్పూన్ పసుపుని, ఒక చిటికెడు దాకా ఉప్పును వేసేసుకొని, ఈ మసాలా అంతా ఎగ్స్‌కి అంటేలాగా బాగా ఫ్రై చేయండి. ఇలా ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసేసుకున్నామంటే, ఈ మసాలా అంతా ఎగ్స్‌కి బాగా అంటుకుంటుంది. వీటిని పక్కనుంచేసేసుకొని, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టండి. మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడానికి. అందులోకి 2-3 స్పూన్ల దాకా నూనెను వేసేసుకొని, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తరుగులోకి కట్ చేసుకున్న అల్లం, అలాగే వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇవంతా లైట్ పింక్ కలర్ వచ్చాక ఇందులోకి గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. బాగా పడిన 3 టమోటాలు తీసుకొని మెత్తగా ప్యూరీ చేసి ఇందులోకి వేయండి. ఈ ప్యూరీ బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని వేయండి. తినగలిగే కారాన్ని బట్టి వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపును వేయండి. ముందే పసుపును వేసాం కాబట్టి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలానంతా బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించండి. మసాలా అలాగే టమాటో ప్యూరీ అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలా పౌడర్‌ని వేసేసుకొని ఇదంతా ఎగ్స్‌కి బాగా అంటేలాగా కలపండి. ఇలా 2-3 నిమిషాలు కలిపాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేయండి. గ్రేవీ అనేది మరి లూజ్‌గా ఉండకూడదండి. అందుకని తక్కువ వాటర్‌నే వేయండి. ఒక టీ గ్లాస్ నుంచి 2 టీ గ్లాస్ దాకా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇదంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5-10 నిమిషాలు ఉడికించండి. ఇక్కడ నేనైతే 7 నిమిషాల దాకా ఉడికించానండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇక్కడ నేను ఉప్పు విషయం చెప్పడం మర్చిపోయానండి. మనం మసాలా పౌడర్‌ని వేసుకుంటాం కదా! అప్పుడే ఉప్పును వేసేసుకోవాలి. ఇలా ఈ కర్రీనంతా మరొకసారి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు ఒకే రకంగా చేసి పెట్టామంటే బోర్ కొడుతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బయట మసాలాలు కాకోకుండా మన చేత్తో నూరిన తాజా మసాలా వేస్తే ఆ వచ్చే రుచే వేరండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ కర్రీని మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి. అందరూ ఫిదా అవ్వాల్సిందే. మరి ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్‌లో తెలపండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.